వైసీపీ నాయకత్వ అసమర్థత నాయకత్వ లోపం వల్లనే గెలుపొందిన అనేక మంది పార్టీ మారాల్సి వచ్చిందని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నికలకు ముందే వైసీపీతో విసుగెత్తిపోయి తాము టీడీపీలో చేరామన్నారు. మరికొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చానన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళ జడ్జిమెంట్ను పదే పదే చెప్తున్నారు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉందన్న సంగతి కాకాని తెలుసుకోవాలన్నారు. ఇక కార్పొరేషన్లోని 54 కార్పొరేటర్లలో దాదాపు 40 మంది టీపీలోకి వెళ్లారంటూ నాయకత్వ అసమర్థతే కారణమని రూప్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2 వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి గత 2 రోజులుగా అటు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నాం. మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీన్ గారిని కానీ, బుచ్చిరెడ్డిపాలెంలో 2 మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా. కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం. కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీకు శక్తి లేక, కౌన్సిలర్ని కాపాడుకోలేక, కార్పొరేటర్ని కాపాడుకోలేక మీ నాయక